మన ఇంట్లో కూడా దత్తప్రియ ఉండాలని చెప్పేసి ఒక కొమ్మ తస్కరించినాం గైస్ మొన్న పక్క గల్లీలో. దత్తప్రియనా అదేం పేరు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. లాస్ట్ టైం ఎవరో నేను ఇట్లనే తస్కరించిన ప్లాంట్స్ అన్ని యూనిక్ ఇట్లా నేమ్స్ చాలా మంచిగా ఉంటాయి కదా ఇంగ్లీష్లో. ఎవరో కమెంట్ చేసి అక్క తెలుగులో కూడా చెప్పాలి నువ్వు వీటి పేర్లు అని చెప్పేసి అన్నారు. సో ఐ వాజ్ సర్చింగ్, అంటే లిటరల్ అనమాట దీనికోసం ఈ పేరు ఏమైనా ఉంటుందా తెలుగులో అని చెప్పి. ఇంగ్లీష్లోనైతే స్పైసీ జెట్రోఫా అంటారంట దీన్ని. అండ్ బై ద వే ఇది చాలా పాయిజనస్ ప్లాంట్ గైస్. చూడ్డానికి అయితే ఫ్లవర్స్ ముద్దుగా ఉంటాయి కానీ ఇట్ ఈస్ అంటే ఇట్ హ్యాస్ అ ప్రాపర్టీస్ ఈక్వల్ టు గన్నేరు చెట్టు. సో అందుకనే యూ షుడ్ బీ కేర్ఫుల్. కానీ ఇది నార్మల్గా ఇట్లా పులిపిర్లకు కూడా వాడతారు దీన్ని అని చెప్పేసి విన్నా. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అండ్ ఇట్స్ నాట్ ఎడిబుల్ డెఫినెట్లీ. సో ఇదైతే మంచిగా లీవ్స్ అన్ని తీసేసి స్టిక్స్ ఇట్లా చిన్న చిన్న కట్ చేసి క్యారెట్ పీసెస్ పెట్టిన. క్యారెట్స్ ఎందుకు పెట్టినవక్క అని చెప్పేసి మీకు ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు. ఈ పార్టీకి యూ షుడ్ బి నోయింగ్ ఇట్ గైస్. మనం ఏది సింపుల్గా పెట్టాం కదా, ఏదో ఒకటి అటాచ్ చేసి పెడతా ఉంటాము. సో అట్లా పెట్టిన. ఛానల్ మీదనైతే 2 కన్నులేసి ఉంచండి.